ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. హల్లెలూయా. దేవుడి ఉదయకాలాన మనతో మాట్లాడుతున్న మాట, నా యొద్దకు రండి. ఏమంటున్నాడు దేవుడి ఉదయాన్నే? ఈ మాట పలుకుతున్నది దేవుడు తన హృదయ అంతర్భాగాల్లో నుంచి మనల్ని పిలుస్తున్నాడు, పైకి కాదు. ఎలా అంటే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి అని తన హృదయ భాగాల్లో నుంచి మనస్ఫూర్తిగా దేవుడు పిలుస్తూ ఉంటే కొన్నిసార్లు మనం చూస్తాం, మనకు అర్థం అవ్వాలంటే చుట్టాలు మనల్ని పిలుస్తారు, రండి 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 అని. కానీ రండి 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 అంటారు, కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు రమ్మంటున్నారులే అని మనం వెళ్ళాం అనుకోండి, ఒక్కరోజు ఆగతలికి మనసులో అనుకుంటారు, పొండి పొండి అనుకుంటారు. అవునా కదా? ఎన్నాళ్ళు ఉంటారు. పొండి అనేది వాళ్ళ మనసు. కానీ యేసయ్య అంటున్నాడు, ఎప్పుడు అలా అనుకోడు యేసయ్య. ఆయన అనే మాట ఈ వాక్యంలో మనం చూసాం కదా. ప్రయాసపడి, ఎవరు వీళ్ళు? అన్ని విషయాల్లో సంతోషంగా, క్షేమంగా, సమృద్ధితో, ఘనంగా ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. ప్రయాసలతో, భారాలతో ఎవరైతే ఉన్నారో, మీరు ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్తమైన జనులారా, దానిలో ఏ కులము లేదు, మతము లేదు, ఏ వర్గం లేదు, రంగు లేదు, చదువు లేదు, ఏది కూడా అక్కడ లేదు. సమస్తమైన జనులారా, మీరంతా కూడా నా యొద్దకు మీరు రండి, అప్పుడు నేనేం చేస్తాను? మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానాల్లో ఏ ఒక్క మాట కూడా తప్పిపోయినది కాదు. ప్రతి వాగ్దానం కూడా ఆయన అక్షరాల నెరవేర్చే దేవుడు. మరి ఉదయకాలం నీతో మాట ఇస్తున్నాడు. అంతేకాదు, నిన్ను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఎలా అంటే హృదయపూర్వకంగా ఆయన నిన్ను రమ్మంటూ ఉన్నాడు. ఎందుకంటే ఏ మనిషినైనా మనం నమ్మామనుకోండి, వాళ్ళని ఎంతవరకు మనం నమ్మగలుగుతాం, ఎంత నమ్ముతామో, ఎంత ప్రేమిస్తామో, మరి మనుషులు మాట తప్పిపోతారు. అవునా కదా? మనం వాళ్ళని ఎంత నమ్ముతామో, మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తామో, తప్పనిసరిగా మనుషుడు మాట తప్పిపోతాడు. ఎలా మాట తప్పుతాడంటే, మనం ఒకవేళ అంటే అది కొంతమంది యవనస్తుల ప్రేమ కావచ్చు, భార్యాభర్తల ప్రేమలు కావచ్చు. ఒకవేళ నీకంటే ఎవరైనా ఒకవేళ మంచిగా అందంగా ఉన్న వాళ్ళు కనిపించినప్పుడు, నీకంటే ఒకవేళ మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎదురుపడితే వాళ్ళు ఏం చేస్తారంటే మరి వెంటనే మనల్ని ఎలా చూస్తారు? నిన్ను ఎలా చూస్తూ ఉంటారు? పాతగిలిపోయిన వస్తువులా చూస్తారు. ఎందుకంటే కొత్త వస్తువు కనపడింది కదా, నీకంటే గొప్పది కనపడినప్పుడు నేను పాతగిలిపోయిన వస్తువులాగా వాళ్ళు చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమ ఎప్పటికీ ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ దినదినము మన మీద నూతనంగా పడుతుందంట. ఆయనకి ప్రేమ ఎలా పడుతుందంటే మన మీద రోజు రోజుకి కొత్తగా మన మీద ప్రేమ పడుతుందంట. అందుకే మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది? అది పాతగిలిపోయినట్లుగా మార్చబడుతుంది. అవునా? కానీ దేవుని ప్రేమ దినదినము ఎలా చెప్పగలుగుతారు భాష్మి గారు? మన ఎడల దేవునికి దినదినము ప్రేమ ఎలా పడుతుందంటే, వాక్యవాకంలో ఉంది కదా, దినదినము ఆయన మన ఎడల నూతనముగా ఆయన మనల్ని ప్రేమిస్తూ కృప చూపుతూ ఉన్నాడు. కనుకే నేటికి మనము నిర్మూలము కాకున్నాం. హల్లెలూయా. మరి ఆయనకి మన మీద కొత్తగా నూతనమైన ప్రేమ ఈ ఉదయకాలం కలిగింది. కనుకే మనం నిర్మూలం కాకుండా సజీవులు ఉన్న దేశంలో మనం నిలబడి ఉదయకాలమే ఆయన మనం స్తుతించగలుగుతున్నాం. ఇదే దేవుని ప్రేమకు సాక్ష్యం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తానండి, దేవుని ప్రేమను ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి ఈ లోకంలో ఉన్న మానవుల ప్రేమ ఎలా ఉంటుందంటే చప్పగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుని ప్రేమని నిజంగా అనుభవించిన వాళ్ళు. అందుకే నేను అంటాను, తప్పనిసరిగా వన్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ యూ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్ విత్ ఎనీ వరల్డ్లీ ఎఫెక్షన్స్. అంటే ఈ లోకంలో ఉన్న ఏ బంధాల వల్ల కూడా నువ్వేం చేస్తావంటే, నిజమైన దేవుని ప్రేమను ఎవరైతే ఒక వ్యక్తి అనుభవిస్తారో వాళ్ళకి ఈ వరల్డ్లీ ఎఫెక్షన్స్ అంటే ఈ లోకంలో ఉన్న ఏ బంధాలు కూడా వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే చప్పగా, అసలు వాళ్ళు దానిలో సాటిస్ఫై అనుభవించలేరు. ఆ ప్రేమలో సాటిస్ఫైడ్ అనుభవించలేరంటే ఆ ప్రేమల్లో ఉన్నటువంటి లోతుకి వీళ్ళకి అంతగా చప్పగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు దేవుని ప్రేమ లోతెంతో, పొడవెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో, సమస్తాన్ని ఏ వ్యక్తి నిజంగా తెలుసుకుంటుందో ఈ లోక ప్రేమలు వాళ్ళకి ఏమాత్రం కూడా రుచించవు అనమాట. హల్లెలూయా.
అందుకే దీనిని మనం గమనించి ఈ ఉదయకాలం నీవు దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించగలిగితే, దేవుణ్ణి నువ్వు ప్రేమించి దేవుని కలిగి ఉంటానని, ఆయన యొద్ద నా భారాన్ని నేను చెప్పుకుంటానని, అలాగే నా బాధ అయినా, నా ప్రయాస అయినా, నా దుఃఖమే అయినా, నా వేదన అయినా, ఇవన్నీ కూడా నా ప్రభుతో నేను నా ప్రభు యొద్ద నేను పంచుకుంటానని గనక, ఒక ఉన్నతమైనటువంటి సన్నిహిత సంబంధాన్ని గనక ఒకవేళ నువ్వు కలిగి ఉంటే పర్వాలా, ఒకవేళ అలా గనక కలిగి లేకుంటే తప్పనిసరిగా నువ్వు నష్టపోతావు అనేది వాస్తవం. అంటే దేవునితో ఎప్పుడైతే ఈ యొక్క నా బాధలు, నా ప్రయాసలు, నా దుఃఖం ఇవన్నీ కూడా నా దేవుని యొద్ద పంచుకుంటానని దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తిని నిండారులుగా తప్పకుండా దీవించబడతాడు. ఎవరైతే ఇలాంటి సన్నిహితమైన సంబంధాన్ని కోరుకోకుండా పైగా ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాను హడావుడి పడతా ఉంటారు. కొంతమంది మందిరానికి వచ్చిన ప్రార్థనలోనే అయినా రావడానికి వస్తారు, కానీ హడావుడి ఎక్కువ పడతా ఉంటారు. ఎందుకు అర్థం కదా, అంటే ఏదో రావాలని వచ్చారన్నట్టుగా తొందర పడుతూ ఉంటారు. భక్తిలో కూడా త్వరగా జరిగిపోతే తొందరగా ఎక్కడికి వెళ్తావు, ఏంటి నీ హడావుడి? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్నట్లుగా నీ హడావుడి దేనికి? నీవు దేవుని ప్రేమని ఏనాడైనా నిజంగా అనుభవించావా? నిజంగా అనుభవిస్తే చెప్తున్నాను కదా, అనుభవపూర్వకంగా చెప్తున్నా, దేవుని ప్రేమ యొక్క విలువ టేస్ట్ ఎవరైతే పొందుకుంటారో, ఇక ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన ప్రేమ ముందు ఏది కూడా రుచించదు. హల్లెలూయా. కనుక మనము ఈ రీతిగా ఒకవేళ చూడండి, కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, కొంతమంది ఎట్లా అంటే, నేను నా చుట్టాలకి దగ్గరికి వెళతాను, నా బాధలన్నీ చెప్పుకుంటాను అంతే. కొంతమందికి ఏంది, వాళ్ళంట కొంతమంది స్త్రీలను గురించి సామెతల గ్రంథకర్త అంటాడు కదా, ఆ స్త్రీ తన ఎంట ఉండదు, దాని కాళ్ళు ఉండవంట, ఎప్పుడు వీధుల్లో సంచారం చేస్తానే ఉంటుందంట. ఇంట్లో కాళ్ళు నిలబడవు కొంతమంది కాళ్ళు, ఎప్పుడు ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి తిరగాలి, ఎప్పుడు కూడా కాస్త ఆ ట్రిప్ వేయాలి, ఇటు వెళ్ళాలి, ఆ చుట్టాల ఇంటికి వెళ్ళాలని ఇలాగా తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాటలో నేను చెప్పాలంటే ఎలా అంటే, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆ మధ్యకాలం ఒక ఆవిడ ఉంది, ఉదయము దగ్గర 9-10 గంటలకి షాపులు తీస్తారు కదండి, అప్పుడు వెళ్ళిన మనిషి రాత్రి ఎప్పుడో 7:30-8 ఇంటికి చేరుకుందంట. ఏంటి గొడవ ఇంట్లో అంటే ఏంటంటే, దానికి కారణం ఏంటంటే, ఉదయం ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావంటే శారీకి కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కోసం వెళ్ళిందంట, ఆ మ్యాచింగ్ దొరకలేదంట. అందుకని మొత్తానికి షాపులన్నీ తిరిగి చూసారా, ఈ స్త్రీ అలాంటిది, తన కాళ్ళు ఎంట నిలబడు. కనుక వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే, కొంతమంది ఏ సమస్య వచ్చినా త్వరగా ఎక్కడికి చుట్టాల ఇంటికి వెళ్ళాలా, ఎవరికి పంచుకోవాలా నా బాధలు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటా అని వేగిర పడుతూ ఉంటారు. కానీ చుట్టాల ఇంటికి వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకున్నామే అనుకోండి, మనం ఏమైపోతాం, మనం అలాగే మన కళలన్నీ కొట్టుకొని పోతాయి, మన సమస్యల్లో మనం కొట్టుకొని వెళ్తామే తప్పితే ఇంకా మన జీవితాలు మనం తేలిక చేసుకున్న వాళ్ళమే. కానీ ఈ ఉదయ కాలాన మనం అందరం కూడా, వాళ్ళు మనల్ని ఏమైనా ఉద్ధరిస్తారా? వాళ్ళంతా మనల్ని ఏం ఉద్ధరించరు కదా. ఎందుకంటే మనల్ని ప్రేమించేది కేవలం దేవుడు మాత్రమే. కనుక ఆయన ప్రేమ ఎలాంటిదంటే, చాలా దేవుడు మాత్రమే, ఓన్లీ గాడ్ లవ్స్ యూ అనేది నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయన ప్రేమ ఎలాంటిదంటే చాలా గొప్ప ప్రేమ. ఆయన ప్రేమ అది గ్రేట్ లవ్, కెనాట్ బి డిస్క్రైబ్డ్. అంటే అసలు పొరపాటున ఆయన ప్రేమను మనం వర్ణించలేని ప్రేమ, ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ, బాధల్లో ఉన్నవారిని పిలిచి అంటుంది, నా యొద్దకు మీరు రండి. ఏ చుట్టాలండి, ఏ బంధువులు, ఏ రక్త సంబంధికులు మనల్ని ఎలా పిలవగలుగుతారు? మనం బాధలలో ఉంటే చాలా మట్టుకు ఏం చేస్తారంటే, మనల్ని ఎప్పుడెప్పుడు మొహం తప్పించుకొని వెళ్ళిపోదామని చూస్తారు మనుషులంతా. మన సంతోషంగా ఉన్నప్పుడు వస్తారు. కానీ అందుకే కదా ఆ యొక్క తప్పిపోయిన కుమారుని చరిత్రలో కూడా అతను సమృద్ధితో ఉన్నప్పుడు ఏగల మోకలాగా వచ్చారు స్నేహితులు, బంధువులంతా కూడా. ఎప్పుడైతే అతని దగ్గర అదే బెల్లం లేనప్పుడు ఏగలు వెళ్ళిపోయినట్టుగా మన దగ్గర సంతోషము, సమాధానం, ఆరోగ్యం, సంతోషము, ఆర్థికంగా అన్ని విషయాల్లో మన అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మనల్ని ప్రేమిస్తారు.
కానీ దేవుని ప్రేమ ఇది మనకి తెలుసు కదా అని మనం బ్రతకడం కాదు. కానీ ఉదయకాలం నా యొద్దకు రండి అంటున్న దేవుని యొద్దకు నువ్వు వెళుతున్నావా? నీ కష్టస్థితిలో దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళగలిగితే ఈ ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానం ఇర్మియా 31:3 ఉంటుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గత రాత్రి దేవుడు ఈ మాట ద్వారా నన్ను బలపరిచాడు కనుక ఈ ఉదయకాలమే ఈ మాట మీతో చెప్పాలని నాకు దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణలో కొన్ని మాటలు నేను చెప్పున్నాను. కనుక దేవుడు నా యొద్దకు రండి, నేను నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమలో ఎన్నటికీ మార్పు లేదు. ఆ ప్రేమలో ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు, ఏమాత్రం కూడా ఈరోజు ఎక్కువగా ప్రేమించాడు నన్ను, ఈరోజు నన్ను పట్టించుకోలేదనేది ఎక్కడ లేదు. నిజమైన ప్రేమ అది, శాశ్వతమైన ప్రేమ. ఎంతటి శాశ్వతమైన ప్రేమ అంటే ఈ లోకంలో మన ఆఖరి శ్వాస వరకు మనల్ని ప్రేమిస్తుంది. అంతేకాదు ఆ తరువాత కూడా యుగ యుగాలను మనం ప్రేమించే శాశ్వతమైన ప్రేమ అదై ఉండగా ఈ రోజున చాలా మట్టుకు మరి ఈ వాక్యాన్ని వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో నీవు మనుషుల ప్రేమ కొరకు నువ్వు ఎందుకు తాపత్రయపడుతూ ఉన్నావు? ఈ సమస్యల మధ్యలో మనుషులతో పంచుకోవడానికి చెప్తున్నా కదా, మన సంతోషాలు పంచుకోవడానికి మనుషులు ఉంటారు కానీ మన బాధల్ని వినడానికి ఏ మనుషుడు మన ఎదుట నిలబడలేడు. కనుక ఇవి తెలిసి కూడా దేవుని అందుకు నువ్వు ఎందుకు వెళ్ళట్లా? ఈ ఉదయకాలం దేవుడు చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ప్రయాసతో ఉన్నావు నా బిడ్డ, నా యొద్దకు నువ్వురా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తా. ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్ళగలిగితే అదిగో ఆ యాత్రికుని ప్రయాణంలో ఆ యొక్క జాన్ బనియన్ అనే దైవజనుడు ఎలా అయితే తన యొక్క పాపభారాన్ని మోసుకుంటూ ఆ వ్యక్తి దేవుని యొక్క సిలువ యొద్దకు వెళ్ళినప్పుడు తన భారం అంతటిని కొట్టివేశాడు. దేవుడు దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా ఎలా అయితే అతన్ని మార్చాడు. ఈ ఉదయకాలపు వేళ పాపభారంతో నువ్వు ఉన్నావా? ఒకవేళ ఆర్థిక సమస్యలతో ఉన్నావా? అంటే అప్పులు తీరేంత వరకే దేవుడా అని కాదు, కానీ ఆయన యొద్దకు నువ్వు భారముతో ఉన్నావు కదా, ఆయన యొద్దకు వెళ్ళు. ఆయన నీకు సహాయం చేస్తాడు. తప్పనిసరిగా నీ భారములన్నిటిని ఆయన కొట్టివేస్తాడు. అది పాప భారమైనా ఒకవేళ, అంటే నేను కేవలం ఇవన్నీ కూడా మీకు నమ్మించడానికి చెప్పట్లేదు. దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు చేస్తాడు. అది అప్పుల భారమైనా, బిడ్డల సమస్యలే అయినా, ఉద్యోగ సమస్యలే అయినా, ఒకవేళ వ్యాపారంలో సమస్య నీకుందా, లేకపోతే నీ ఆరోగ్యంలో ఏదైనా సమస్యలు కలిగి ఉన్నావా, నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా, ఒకవేళ మానసికంగా సమాధానం లేని స్థితిగతుల్లో నువ్వు ఉన్నావా, ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుడు చూడండి బైబిల్ గ్రంథంలో విస్తారమైన పాపముల చేత వచ్చిన స్త్రీ ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చింది. ఎందుకంటే ఆమెకి ఎంతోమంది తెలిసి ఉంటారు కదండి, ఎంతమంది ఆమె జీవితంలో ఎంతమంది పరిచయస్తులు ఉంటారు. ఆమె ఆ ప్రాంతంలోని ఎంతో పేరు మోసినటువంటి వ్యక్తి కదా, ఆమెకి ఎంతో గొప్పవారు తెలిసి ఉంటారు. తనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు సమస్యలు ఉన్నాయో తెలియదు. ఆ సమస్యలు వారితో చెప్పుకొని తీర్చుకోగలుగుతుంది కదా. అంతేకాదు ఆమె దగ్గర విస్తారమైన సొమ్ము కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా నాకు నెమ్మదిని కలుగు చేయలేవని, ఈ లోక ప్రేమలు ఏవి కూడా నాకు వద్దని దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆయన ప్రేమలో ఆమె కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఆ ప్రేమను బట్టి దేవునితో చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆమె నోరు తెలిసే మాట్లాడలేదు. కన్నీటితోనే ఆయన పాదాలు కడుగుతూ మనసులోనే తన పాపాలని ఒప్పుకుంటూ కన్నీరు గార్చినప్పుడు దేవుడు అంటాడు కదా, నా కుమారి నీవు సమాధానం కలిగిన దానివై వెళ్ళు. హల్లెలూయా. ఈ ఉదయకాలాన ఏ భారము నీ గుండెల మీద మోస్తున్నావు నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు నా యొద్దకు నువ్వు రమ్మని. ఇదిగో చుట్టాలు పిలిచినట్టు పిలవట్ల. వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతాడో నా దగ్గర నుంచి, ఎప్పుడు వెళ్ళిపోతుందని అనుకునే దేవుడు కాదు ఆయన. నీకు విశ్రాంతిని కలుగు చేసేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. యుగ యుగాలు ప్రేమించే ఆ ప్రేమ ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తుంది. నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక నా యొద్దకు నేను రమ్మని పిలుస్తూ ఉండగా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలమున ఇదిగో ఎక్కడికెక్కడికి వెళ్ళాలా, ఈరోజు దిన ప్రారంభంలోనే నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తుండగా ఈ దినములో నువ్వు దేవుని దగ్గరికి ఒక్క 10 నిమిషాలైన దేవుని సన్నిధికి వెళతావా? ప్రార్థన చేసుకున్న వాళ్ళని ఆశ కలిగి ఉన్నావా? ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. అయ్యా వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి గంటల తరబడి నా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ నా లోపల ఉన్న భారం తీరట్లేదయ్యా, అయినా కూడా మనుషుల దగ్గరికి నేను వెళుతున్నాను, నన్ను క్షమించిన అయినా ఉదయకాలపు వేళ నువ్వు నాతోనే నువ్వు మాట్లాడావు, నా యొద్దకు రమ్మని నువ్వు పిలిచావని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలమున నాయన నీ కృప చేత జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా 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 నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నిజమే మనుషులు మమ్మల్ని రండి అని పిలవచ్చు, కానీ వారి హృదయ అంతర్భాగాల్లో నుంచి ఆ మాట మమ్మల్ని పలకలేరు. కానీ ఒకవేళ మమ్మల్ని పిలిచినా మమ్మల్ని వాళ్ళు కొంతవరకే మమ్మల్ని నాయన సహించగలుగుతారు, భరించగలుగుతారు నాయన. కానీ అదే కాలాన
మేము భారాలతో ఉన్నామని, మేము ఎన్నో భారాల మధ్యలో నలిగిపోతున్నామని సమస్తం ఎరిగిన నీవు నాయన, ప్రయాసతో ఉన్న నా బిడ్డ నా యొద్దకు నువ్వు రమ్మని నాయన ప్రేమతో మమ్మల్ని పిలుస్తూ ఉండగా నాయన, నిజంగా మా బుద్ధిహీనతను తొలగించండి అయ్యా. మనుషుల ప్రేమల కొరకు ఆరాట పడుతున్నాయన అయ్యా. ఇదిగో వారు ప్రేమలో మార్పు కలిగినప్పుడు దుఃఖిస్తూ నాయన అయ్యా చింతిస్తున్న ప్రతి వారితో ఉదయకాలను మీరు మాట్లాడారు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని ఆయన, ఇదిగో నీవు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజముగా నాయన నీ ప్రేమలో ఉన్నటువంటి అయ్యా ఆ యొక్క గొప్ప అయ్యా ఇదిగో నాయన దాన్ని తెలుసుకున్నప్పుడు నాయన ఆ నీ ప్రేమను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఒక వ్యక్తి నాయన, ఈ లోకంలో ఉన్న ఏ బంధం కూడా వాళ్ళకి నాయన తృప్తిని కలుగు చేయలేదు అనేది వాస్తవం కనుక నాయన, ఇదిగో తండ్రి ఉదయకాలన ప్రతి వారిని కూడా నీ ప్రేమతో ప్రతి వారిని మీరు నింపండి నాయన. నీ ప్రేమలో ఉన్నటువంటి నాయన ఆ గొప్పతనాన్ని ప్రతి బిడ్డ తెలుసుకునే విధంగా సహాయం చేయండి నాయన. ప్రతి వారి పాప భారాన్ని మీరు కొట్టివేయండి అయ్యా. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏ సమస్యలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, అది అనారోగ్యమైన, ఆర్థిక దరిద్రత అయినా, అసమాధానమైన నాయన అయా జీవితంలో కలిగిన ఏ నింద అయినా, అవమానమైన, దూషణలే అయినా నీ బిడ్డల్ని వాటిలో నుంచి మీరు విడిపించుటకు సమర్థుడివి, శక్తి కలిగిన దేవుడు కనుక నాయన, ఎవరు నీ వద్దకు వస్తున్నారో వారందరి భారాలు మీరు కొట్టివేసి విశ్రాంతిని కలుగుచేయమని కోరుకుంటున్నానయ్యా. ఉదయకాలమున నాయన అయ్యా ఇదిగో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నైనా మెండైన దీవెనతో ప్రతి కుటుంబాన్ని నింపి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయన యొద్దకు వెళ్ళిన మీ జీవితాల్లో నా దేవుడు గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని, విశ్రాంతిని నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.